దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకొనగా అభయమిచ్చి సమయం కోసం వేచి చూడండి అని చెప్పాడు. ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. నిరంతరం నారాయణుని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అచ్యుతపద శరణాగతుడు. సర్వభూతముల యందు సమభావము కలిగినవాడు. సుగుణముల రాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కుల గురువులైన చండమార్కులకు అప్పగించాడు. ఆ బాలుడెప్పుడూ విష్ణునామాన్ని జపిస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవన్నీ వింటూ కూడా హరినామస్మరణని మాత్రం ఆపలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువు పరీక్షించదలచి పిలిచి అడగగా, శ్రీ మహావిష్ణువు అయిన చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు, విష్ణు మహిమను గురించి చెప్పసాగాడు. రాక్షసరాజు గురువులపై కోపించగా వారతనిని మరలా గురుకులమునకు తీసుకుపోయి రాక్షసోచిత విద్యలను నేర్పసాగారు. తిరిగి కొన్నాళ్లకు తండ్రి పరీక్షించదలచి ప్రహ్లాదుడిని చదువులో నీవు గ్రహించిన మర్మం ఏమిటి అని అడిగాడు.